25 ఏళ్ల గులాబీ పండుగను దిగ్విజయం చేయడం కోసం రంగారెడ్డి జిల్లా కదం తొక్కుతోంది. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందుకు గులాబీ శ్రేణులంతా సై అంటున్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి యొక్క నిర్ణయం ప్రకారం 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున వరంగల్లో సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి 10 నుంచి 12 లక్షల మంది ఎప్పుడు లేని విధంగా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు కానీ రైతులు కానీ రావడం జరుగుతుంది. దీనికి అనుసంధానంగానే ఈరోజు సమన్వయ కమిటీ నియోజకవర్గం మండలాల మీటింగ్స్, గ్రామస్థాయిలో మీటింగ్స్ ఇవన్నీ పెట్టుకొని ఇవాళ ఇంచుమించు మన నియోజకవర్గం నుంచి 7,000 మంది వరకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. ఈ నిర్ణయం నిజంగా కూడా ప్రజలందరూ కూడా నూతన ఒరవడిలో ఉత్సాహంగా మేము కేసీఆర్ను ఓడగొట్టి తప్పు చేశాం కాబట్టి ఖచ్చితంగా ఈ మీటింగ్ మేము రావడం జరుగుతుంది. వారు చెప్పే మాటలు మేము వినాలి, ఖచ్చితంగా ఇవాళ మా గురించి ఏం మాట్లాడతాడో వినాలి అని చెప్పేసి రైతులు కానీ ప్రజలు కానీ నిజంగా కూడా కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఉత్సాహంగా రావడం జరుగుతుంది.